రామదండు నాకు 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనిపిస్తున్నాయి. బేసిక్గా ఫస్ట్ థింగ్, అందరు క్రికెట్, అందరు పిల్లలు మన ఇండియాలో క్రికెట్ ఎంత ఫేమస్ అవుతుందో తెలుసు. దాన్ని కాకుండా ఫుట్బాల్ని ఎంచుకోవడం ద్వారా ఐ థింక్ ఇట్స్ రియలీ స్పెషల్ థింగ్. ఎందుకంటే వేరే స్పోర్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఆడతారు పిల్లలు, ఇది ఆడగలరు అని చెప్పడం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. దెన్ ఆల్సో ఇది పిల్లల సినిమా, అది చిన్నపిల్లలు ఒక టీమ్గా ఫామ్ అయ్యి అలాంటి అండర్ డాగ్స్ విన్ అవ్వడం స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలో ఐ థింక్ ఎప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. అండ్ దానికి అలాంటి పిల్లల రామదన్ లాంటి టీంకి కృష్ణుడు లాంటి వాడు వ్యక్తి కోచ్ కెప్టెన్ దట్స్ వాట్ ఐమ్ గెస్సింగ్. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేను పాటలు విన్నాను, ట్రైలర్స్ చూశాను. సో ఐ థింక్ ఇలాంటి సినిమాలు అంటే రావాలి తప్పకుండా. మనకి అందరూ హీరోయిజం అలాంటివే కాకుండా ఇలాంటివి కూడా ఆదరిస్తారు తప్పకుండా. మంచి గ్రిప్పింగ్గా ఉండి కరెక్ట్గా ఉంటే ఐ థింక్ ఈ సినిమాకి ఇట్ హెస్ ఆల్ ద ఎలిమెంట్స్ టు బి హిట్ అంటే అలా అనిపిస్తుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్సో ఇప్పుడు నేను కృష్ణుడితో మాట్లాడుతున్నాను. ఈ సైడ్ షూటింగ్ టైంలో కూడా ఆ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాను తనని. ఐ థింక్ రియలీ దట్ ఈస్ సంథింగ్ రియలీ స్పెషల్. ఆ స్కూల్లో ఏదైతే షూట్ చేశారో ఆ స్కూల్ని తను అడాప్ట్ చేసుకుని ఫండ్ చేస్తున్నాడు అని చెప్పాడు. సో ఐ థింక్ అది కూడా చాలా మంచి ఎలిమెంట్ అదర్ దెన్ ద సినిమా. సో ఐ థింక్ ఐ విష్ ఆల్ ద టీమ్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో తీయడం దాన్ని ప్రమోట్ చేయడం తర్వాత రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద ఎఫర్ట్గా ఉంది. ఐ థింక్ అందులో వీళ్ళు సక్సీడ్ అవుతారని అవ్వాలని సిన్సియర్గా కోరుకుంటూ థింక్ ఐ విష్ కృష్ణుడు ఆల్ ద బెస్ట్. అండ్ ద డైరెక్టర్ ఆల్సో ఇలాంటి నేపథ్యం ఎంచుకొని కష్టపడి ఆ విజువల్స్ ఇంతమంది చిన్నపిల్లలతో నటింపు చేయడం అంతా చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. సో ఐ థింక్ విజువల్స్ చూస్తుంటే నాకే వెరీ ఇంప్రెసివ్గా ఉన్నాయి. సో ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అంటే సబ్జెక్ట్ సతీష్ గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. అండ్ నాకు దీని గురించి లైక్ ప్రొడ్యూసర్ అంటే నాకు హ్యాపీ డేస్ చేసినప్పుడు కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన లైక్ ఈ కథ కంపల్సరీగా చేద్దామంటే తప్పకుండా చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. అంటే లైక్ ఈ ఫిలిం కూడా కాన్సెప్ట్ మళ్ళీ రాజుల్లోనే అండ్ మా ఊర్లో మా ఇంట్లో ప్లస్ పర్టికులర్గా సరౌండింగ్ స్కూల్స్లో జరగడం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే జనరల్గా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకోవటం అంటే లైక్ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు ఫిలింకి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇండియాలో ఎక్కువ క్రికెట్ తప్ప వేరే గేమ్స్ ఆడరు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి 1-2 గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి, అంతకంటే రావట్లేదు ఒలింపిక్స్లో. కానీ మనకంటే చిన్న దేశాలు 100 మెడల్స్ కొడుతున్నాయి. క్రికెట్ ఒకటే గేమ్ కాదు, పిల్లలు అన్నీ ఆడి దేశానికి గర్వంగా నిలబడాలని ఒక మంచి కాన్సెప్ట్. ఇంత మంచి కాన్సెప్ట్లో అలాంటి మంచి ఫిలింలో చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే శేఖర్ కమల్ గారు, అనీష్ గారు, విజయ్ కుమార్ గారు అందరితో అదే లైక్ మళ్ళీ అంటే ఆయనతో ఎప్పుడు శేఖర్ గారితో హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు చాలా తక్కువ ఆయనతో మాట్లాడటం. ఆయనతో మాట్లాడాలంటే నాకు భయం, అంటే అది గౌరవం కావచ్చు, అందుకే చాలా భయం. అండ్ ఫస్ట్ టైం ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఎప్పుడు కూర్చోలేదు, మీ పక్కన కూర్చుంటే నాకు భయం వేస్తుందండి అని అన్నాను. అండ్ నిజంగా ఆయన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం నిజంగా నా అదృష్టంగా బాగా. రామదండు అనగానే అందరికీ గుర్తొచ్చేది లంకలో ఉన్న సీతని రాముల వారికి కలపడానికి ఒక రామదండు, ఒక వానర సైన్యం ఎంత కష్టపడింది, ఎలా కలిపింది అనేది అందరికీ తెలిసిందండి. మా ఈ రామదండు అనే సినిమాని థియేటర్లకి తీసుకువెళ్ళడానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడ్డారు. ఒక మంచి సినిమా తీయట్లేదు, తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావట్లేదు, కథాబలం ఉన్న సినిమాలు రావు, కొత్త కాన్సెప్ట్లు రావు, కొత్త కాన్సెప్ట్లు ఎవరు తీయరు, ఈ నిందలు విమర్శలు చాలామంది చేస్తారండి. శేఖర్ గారు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నేను ఈ కాన్సెప్ట్ చేయడానికి ఒక ధైర్యాన్ని ఇచ్చిన సినిమాలు ఆయన సినిమాలు. సో ఆ ధైర్యంతో ఈ సినిమా తీసామండి. కానీ ఒక మంచి సినిమా తీస్తే ఆ మంచి సినిమాని జనాలకి తీసుకెళ్ళడానికి ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు మేము పడ్డాం. అంటే ఆడియో ఫంక్షన్ అనగానే మాది ఆహా ఓహా అని చెప్పి పొగడ్తల కోసం దేనికోసం చెప్తారు. నేను చాలా బాధగా చెప్తున్నాను ఈ విషయం. ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా తీస్తే దాన్ని తీసుకెళ్ళడానికి ఇంత బాధలు పడాల్సి వస్తే, సో మంచి కాన్సెప్ట్తో తెలుగు సినిమాలు రావట్లేదు అని ఇంకా అనే వాళ్ళకి ఇంకా ఫర్దర్గా మమ్మల్ని అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని నిందించే ఛాన్స్ లేదు సార్. అలాగే మధురా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక చిన్న సినిమా తీసి ఆడియో రైట్స్ కోసం ఓ ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నారు అనగానే వాళ్ళ ఆఫీసులు మూసుకుని వెళ్ళిపోయే
ఈ ఆడియో కంపెనీలు ఉన్న ఈ రోజుల్లో మా సినిమా మ్యూజిక్ రిలీజ్ చేయడానికి ముందుకొచ్చి మా సినిమా మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నందుకు మధురా శ్రీధర్ గారికి థ్యాంక్స్ అండి. సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రేపు థియేటర్లో చూసిన తర్వాత ఆడియన్స్ చెప్తారు సార్. బట్ మా ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.